దానియేలు గ్రంథము, ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10, ఎ బ్యూటిఫుల్ చాప్టర్. చాలా అద్భుతమైన అధ్యాయము. చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన మార్పును తీసుకొని వచ్చిన గ్రంథము దానియేలు గ్రంథము. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు కొరకు చేసిన ప్రవచనం యొక్క నెరవేర్పులో అతి కీలకమైన పాత్రను పోషించిన గ్రంథము దానియేలు గ్రంథము. అండ్ ద మ్యాన్ డానియల్. సో 10వ అధ్యాయము. పారసీక రాజుకు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. నోటీస్ ద వర్డ్ బయలుపరచబడెను. అందరు నాతో పాటు చెప్పండి, బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలుకి ఏమి బయలుపరచబడిందంటే గొప్ప యుద్ధము జరగబోతుందని. దానియేలు దాన్ని గ్రహించెను. అందరు చెప్దాం, గ్రహించెను. గ్రహించి అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు అనగా 21 రోజులు, 21 days. 3 వారములు నేను దుఃఖప్రాప్తుడనైతిని. అంటే ఏం చేశాడు? దుఃఖప్రాప్తుడై 3వ వచనం, 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. ఆ తర్వాత మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. ఫర్ 21 days, 21 రోజులు దానియేలు హీ వాజ్ ప్రేయింగ్. అతడు ప్రార్థిస్తున్నాడు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. ఎందుకని అనంటే మనకు అది అర్థం అవ్వాలంటే లెట్స్ టర్న్ టు చాప్టర్ 9. కొంచెం ముందుకెళ్దాం. 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో మనకి ఇంకొంచెం క్లియర్గా మనకి కనిపిస్తుంది. మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన, మొదటి వచనం చదువుతున్నా, దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. అంటే యెరూషలేము చెరలో ఉంది. పాడుగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు. ఆ 70 years పూర్తవుతున్న సంగతి దానియేలు ఇర్మియా గ్రంథము చదివి గ్రహించాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన సంగతి. 3వ వచనం చూడండి. అంతటా నేను గోనపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొంటిని. సో మీరు ఈ 2 విషయాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, నౌ దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. దేవుడిచ్చిన వాగ్దాన కాలము, వాగ్దాన నెరవేర్పు కాలము దగ్గరకు వచ్చినప్పుడు ఒక విశ్వాసి స్పందించాల్సిన విధానము. హౌ షుడ్ ఏ బిలీవర్ రెస్పాండ్ వెన్ హీ అండర్స్టాండ్ ద టైమ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ హ్యాస్ కమ్. చాలామందికి దేవుడు మనకిచ్చిన వాగ్దానములన్నీ, దేవుడు మనతో మాట్లాడినవన్నీ, దేవుడు మన పైన పలికినవన్నీ కూడా నెరవేర్పులోనికి వచ్చుంటే ఈ పాటికి మన జీవితాలు మరొకలాగా ఉండేవి. మనందరికి కూడా చాలా పెద్ద వాగ్దానాలు ఉన్నాయి. చాలా గొప్ప గొప్ప వాగ్దానాలు మనం కలిగి ఉన్నాం. కానీ చాలామంది జీవితంలో వాగ్దానములన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా మనం ఇంకా చూడలేదు వ్యక్తిగతంగా చాలామంది జీవితాల్లో. ఈ దానియేలు గ్రంథం 9-10 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ విధముగా ఒక వ్యక్తి జీవితంలో వాగ్దానముల యొక్క నెరవేర్పు కలుగుతుందో, ఏ విధముగా వాగ్దానముల నెరవేర్పు కొరకు ఒక వ్యక్తి సిద్ధపడాలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మీరు 9వ అధ్యాయం మరల బాగా గమనించండి. గ్రంథము వలన గ్రహించాడు, 70 వారములు పూర్తవుచున్నదన్న విషయం గ్రహించాడు. అంటే ఇశ్రాయేలీయుల యొక్క విడుదల సమీపించిందని గ్రహించాడు. చాలా సంవత్సరాల క్రితం ఇర్మియా ప్రవచించిన సంగతి, ఇర్మియా లేడు ఇప్పుడు, కానీ ఆ సంగతి ఎలా తెలిసిందంటే గ్రంథము వలన గ్రహించాడు. నీవు చదువుతున్నప్పుడు నీ జీవితమును గూర్చిన కొన్ని విషయాలు
దేవుడు నీతో మాట్లాడిన విషయాలు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము, దేవుడు నీతో చేసిన వాగ్దానమును గురించిన విషయాలు నీవు చదువుట వలన, గ్రంథము వలన నీవు గ్రహించిన కొన్ని సంఘటనలు, నీ జీవితంలో నెరవేర్చబడవలసిన కొన్ని సంఘటనలు ఉన్నాయని నీకు అర్థమైనప్పుడు ద ఇమ్మీడియట్ రెస్పాన్స్, వెంటనే విశ్వాసి స్పందించవలసినది విధానం ఏంటంటే అతడు ప్రార్థన ద్వారా వాగ్దాన నెరవేర్పును పొందాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రేయర్ స్కెడ్యూల్. ప్రార్థన స్కెడ్యూల్. మీకు ప్రేయర్ స్కెడ్యూల్ అంటే అర్థమైంది. తెలుగులో నాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి నాకు కరెక్ట్ సెంటెన్స్ దొరకలేదు. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రేయర్ స్కెడ్యూల్. ప్రతి ఒక్కరికి ఒక ప్రేయర్ స్కెడ్యూల్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక క్రమబద్ధమైన ప్రార్థన జీవితం ఉండదు. ఏ వ్యక్తికైతే ప్రార్థన క్రమశిక్షణ ఉండదో, నా మాట మరలా బాగా వినాలి, ఏ వ్యక్తికైతే ప్రార్థన క్రమశిక్షణ ఉండదో ఆ వ్యక్తి ఎవరు దాడి చేయకుండానే పడిపోతాడు. ఆ వ్యక్తి ఎవరు ప్రమేయం లేకుండానే విఫలమైపోతాడు. ఎందుకనంటే మన జీవితానికి కావాల్సిన బలము, మన జీవితానికి కావాల్సిన ఆ స్టామినా అంతా కూడా ప్రార్థనలో దేవుని ద్వారానే మనం పొందుకుంటాం. సో ప్రేయర్ స్కెడ్యూల్ అనేది చాలా ప్రాముఖ్యం. నేను ఏదో టైంలో ప్రార్థన చేసుకుంటానండి, చాలా మంచిది. మీరు ప్రార్థన చేయటం చాలా సంతోషం. నాకు కుదిరినప్పుడు ప్రార్థన చేసుకుంటానండి, అది సరి అయిన మాట కాదు. అది నీకు కుదిరినప్పుడు ప్రార్థన చేయటం కాదు, నీకు అనిపించినప్పుడు ప్రార్థన చేయటం కాదు. ప్రార్థన ప్రధానమైన బాధ్యతగా నీ జీవితంలో స్థిరపరచుకోవాలి. ప్రేయర్ షుడ్ బి ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్. ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. బాగా వినాలి, మీ ప్రార్థనలు మీ అవసరతల చేత నడిపించబడకూడదు. చాలామంది ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే అవసరత వచ్చినప్పుడే, వెన్ దే హ్యావ్ ఎ నీడ్. ఏదైనా అవసరత కలిగితే, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రార్థన చేస్తారు. కానీ మీరు అవసరతల చేత మీ ప్రార్థన నడిపించబడితే మీ ప్రార్థన అంత శక్తివంతముగా మీ జీవితంలో పనిచేయటం మీరు చూడలేకపోవచ్చు. కానీ మీరు మీ జీవితము ప్రార్థనా జీవితాన్ని కనుక మీరు అలవర్చుకొనగలిగితే మీరు అవసరతలపైన ఆధిపత్యాన్ని పొందుకుంటారు. యూ విల్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ద నీడ్స్. యూ విల్ హ్యావ్ కమాండ్ ఓవర్ ద నీడ్స్. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఈ ఊరికి మీకు అర్థమవటానికి కొన్ని సందర్భాలు నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. నేను దానియేలు గ్రంథానికి మరలా చివరిలోనికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 6. చాలా చిన్న మాటే కానీ చాలా పవర్ఫుల్ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు చూస్తే 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్నమాట. మీకు కనపడింది ఆ మాట? అందరు ఇఫ్ యూఆర్ ఆన్ సేమ్ పేజ్ షౌట్ ఎ లౌడ్ ఆమేన్. ఐ హోప్ యూ హ్యావ్ యువర్ బైబుల్స్. మీ దగ్గర బైబుల్స్ నేను నమ్ముతున్నాను. ఐ వాంట్ టు లుక్ టు ద బైబుల్. 5వ అధ్యాయం మొదటి మాట అందరం కలిసి 1 2 3 గో. మరియు మీరు అందరు చదవలేదు, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. మరలా 1 2 3 గో. లెట్స్ ట్రై వన్స్ అగైన్. అంతే, చెయ్యనప్పుడు వరకే, అంతే. మళ్ళీ లెట్స్ ట్రై వన్స్ అగైన్. వన్ లాస్ట్ టైం. 1 2 3 గో. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు. చాలు. మీరు అక్కడ ప్రార్థన చేయునప్పుడు అన్న మాట, అప్పుడు అన్న మాట యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్లో వెన్ యూ ప్రే అంటే దెర్ ఈస్ ఎ టైమ్ ఫర్ ప్రేయర్. ప్రార్థన కొరకు ఒక సమయము. ఇట్స్ టాకింగ్ అబౌట్ ఎ టైమ్ దట్ యూ యూజ్ ఫర్ ప్రేయర్. ప్రార్థన కొరకు వినియోగించే ఒక సమయం, ఒక కాలము గురించి మాట్లాడుతున్నమాట. మరియు నువ్వు ప్రార్థన చేయునప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాలో రాశాడు. ఆ తర్వాత 6వ వచనంలో మరియు మీరు ఉపవాసము చేయునప్పుడు అన్నమాట. వెన్ యూ ఫాస్ట్ అంటే దెర్ ఇస్ పర్టికులర్ టైమ్ టు ప్రే. యూ నీడ్ టు స్కెడ్యూల్ ప్రేయర్. మీకు షుడ్ హ్యావ్ ప్రేయర్ స్కెడ్యూల్. మీ ప్రార్థన టైం టేబుల్, మీ ప్రార్థన కాలం ఒకటి ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచుకోవాలి. ఇది చాలా 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 ప్రాముఖ్యం. లేకపోతే ఏమవుతుందంటే మీ జీవితంలో దేవుని కార్యాన్ని చూడలేరు. కన్సిస్టెన్సీ డెవలప్ అవ్వదు.
ప్రార్థనలో కన్సిస్టెన్సీ లేకపోతే ఏమవుతుందంటే మీరు చేయుచున్న ప్రార్థన యొక్క జవాబును మీ జీవితంలో మీరు పొందలేరు. మీరు చాలా ప్రాముఖ్యమైన విషయం, ప్రార్థన మిమ్మలను దేవునికి చాలా సన్నిహితులుగా చేస్తుంది. ప్రార్థన ద్వారా దేవుడు చాలా చాలా గొప్ప కార్యములు చేస్తాడు. ఒకసారి కీర్తన 55వ కీర్తన చూద్దాం. కీర్తన 55వ కీర్తన, సామ్ 55. కీర్తన 55వ కీర్తనలో అక్కడ కూడా మనకి ప్రార్థనను గురించి అక్కడ మనకి కొన్ని మాటలు కనిపిస్తాయి. కీర్తనకారుడు మాట్లాడిన మాటలు. 55వ కీర్తన చూస్తున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అక్కడ నేను ఒక వచనాన్ని నేను యెషయా గ్రంథం తీశాను. కీర్తన 55వ కీర్తన, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. కీర్తన 55వ కీర్తన నేను 16వ వచనం చదువుతాను. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. మీకు కనపడింది ఆ వచనము? కనపడతా ఆమేన్ చెప్పండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, అందరూ చెప్పాలన్నమాట, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నౌ దెర్ ఇస్ ఎ టైమ్. ప్రార్థన కాలము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను నేను కుదిరినప్పుడల్లా ప్రార్థన చేస్తున్నాను అంటలేదు కీర్తనకారుడు. నా మీరు చూడండి, ఏ భక్తుడైనా, పేరు పొందిన భక్తులు లేకపోతే ఎవరైనా కానీ దేవుని చేత దీవించబడిన వారు, ఉన్నతమైన సక్సెస్ని చూసిన వారు జీవితాలు మీరు గమనిస్తే దే హ్యావ్ ఎ ప్రేయర్ షెడ్యూల్. వారికి ఒక ప్రార్థన కాలం అనేది ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యం. మీరు ఇక్కడ చూస్తే కీర్తనకారుడు ఉదయ కాలమున, సాయంకాలమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. అందరం చెప్దాం, ప్రార్థన కాలము, ఎ టైమ్ ఫర్ ప్రేయర్. నేను మీకు ఆ మాటలు అర్థమవటానికి వచ్చిన వాళ్ళని చూపిస్తున్నాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం చూడండి. మనందరికీ తెలిసిన వాక్య భాగమే. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 3. పేతురు యోహానులు వారు శృంగారమును దేవాలయమునకు వెళ్తున్న సందర్భం అది. యాక్ట్స్ చాప్టర్ 3 మొదటి వచనం నుంచి, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. చూసారా, పగలు 3 గంటలకు ప్రార్థన కాలం. అందరు చెప్దాం, ప్రార్థన కాలము. At the time of prayer, in English Bible it says at the hour of prayer. ప్రార్థన కాలము. ఇది చాలా ప్రాముఖ్యత. ఎందుకని కాలం అన్న మాట నేను వాడుతున్నానంటే, చాలామంది జీవితాల్లో జవాబులు కాలముతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు నాకు ఇన్ని రోజులైందండి, నేను ఇంకా జవాబు చూడాల. ఈ రోజులు అన్ను మాట్లాడినప్పుడు యూఆర్ టాకింగ్ అబౌట్ టైం. లేకపోతే నాకు ఇంతకాలముగా ఈ పరిస్థితి ఉంది, ఇంతకాలముగా ఈ సమస్య ఉందంటే యూఆర్ టాకింగ్ అబౌట్ టైం. కానీ దేవుడు కాలమునకు బయట పని చేస్తాడు. హీ వర్క్స్ అవుట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఆయన సమయము చేత బంధించబడిన వాడు కాదు, సమయము చేత ఆయనకి సమయము నిర్బంధము కాదు. ఎందుకనంటే ఆయన సమయమునకు బయట ఉన్న దేవుడు. హీ లివ్స్ ఇన్ ఇన్ఫినిటీ అండ్ దెన్ హీ ఈస్ నాట్ కన్స్ట్రైన్డ్ బై టైం. సో సమయముతో సంబంధం లేకుండా దేవుడు మీ జీవితంలో ఆయన పని చేస్తాడు. సో ప్రార్థన కాలము, నీవు ఒక ప్రార్థన కాలమును కలిగి ఉన్నప్పుడు, వెన్ యూ హ్యావ్ ఎ ప్రేయర్ షెడ్యూల్, ఏమవుతుందంటే ఒక కన్సిస్టెన్సీ డెవలప్ అవుతుంది. నీ ప్రార్థన జీవితంలో ఒక కన్సిస్టెన్సీ డెవలప్ అయినప్పుడు ఈ కన్సిస్టెన్సీ నిన్ను ప్రార్థన జవాబు కొరకు సిద్ధపరుస్తుంది. అందుకనే వాగ్దానముల యొక్క నెరవేర్పు ఆలస్యము దేని వలనంటే, నీ ప్రార్థనలో కన్సిస్టెన్సీ తగ్గినప్పుడు, నీ ప్రార్థన ఎడతెగని ప్రార్థనగా లేనప్పుడు, నీకు ప్రార్థించాలనిపించినప్పుడు ప్రార్థిస్తున్నావు, ఆ ప్రార్థన చేయాలన్న ఫీలింగ్ కలిగినప్పుడు ప్రార్థిస్తున్నాం, ప్రార్థన చేయటానికి పరిస్థితులు అనుకూలమైనప్పుడు ప్రార్థిస్తున్నాం, ప్రార్థన చేయటానికి నీ మనస్సు కుదిరినప్పుడు ప్రార్థిస్తున్నాం. ఆ విధమైన ప్రార్థన నీ జీవితమునకు ఉపయోగపడకపోవచ్చు ఎక్కువగా.
నీకు ఒక ప్రార్థన కాలం, ఒక ప్రార్థన స్కెడ్యూల్, నీకు ఏ ఏ పరిస్థితులతో సంబంధం లేక నీ జీవితంలో జరుగుతున్న వాటికి అతీతముగా ప్రతి దినము నీకు ఒక ప్రార్థన స్కెడ్యూల్ మీరు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రార్థన కాలములో దేవుడు మీకు బయలుపరిచే సంఘటనలు చాలా ఉన్నతమైనవి ఆయన మీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. సో ఇక్కడ అపోస్తల కార్యములు ఇంకొంచెం ముందుకు వచ్చేద్దాం. అపోస్తల కార్యముల్లోనే 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయములో అక్కడ దైవజనుడు పేతురు సీమోను ఇంటిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన 9వ వచనము చూద్దాం. 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. పగలు ఇంచుమించు 12 గంటలు. సో హిస్ టాకింగ్ అబౌట్ టైం. సి ఆ ప్రార్థన కాలము హీ వాస్ ప్రేయింగ్. యాక్చువల్గా అక్కడ ఇంటి వారు ఇంకా భోజనమును సిద్ధపరుస్తున్నారని వాక్యములో రాయబడింది. వారు ఇంకను భోజనమును సిద్ధపరుస్తూ ఉండగా పేతురుకి ఆకలి కొన్నాడు. కానీ వారు ఇంకను భోజనమును సిద్ధపరుస్తున్నారని పేతురు ఆకాశము తెరవబట్టి చూశాడు. ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అతన్ని దర్శించుట చూశాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే యూ షుడ్ స్కెడ్యూల్ ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. మీ ప్రతిదిన జీవితంలో ప్రార్థన కొరకు మీరు సమయమును మీరు కేటాయించకపోతే మీ యొక్క జీవితాలు శక్తివంతముగా ఉండవు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం చూడండి. నేను చాలా స్క్రిప్చర్స్ చూపిస్తాను ఈరోజు. ఈ వచనాలన్నీ కూడా మీకు చాలా చాలా దీవెనకరంగా ఉంటాయి. మీరు వీటిని మరల ధ్యానం చేయండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు అన్నమాట తెలుగు బైబిల్లో. ఇఫ్ యు ఫెయింట్ ఇన్ ద డే ఆఫ్ అడ్వర్సిటీ, శ్రమ దినమున నీవు కృంగితే ఇంగ్లీష్ బైబిల్లో యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ స్మాల్. తెలుగు బైబిల్లో నీవు చేతగాని వాడవద్దు అన్నమాట. అంటే మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే నీ బలము తగ్గినప్పుడు నువ్వు కృంగిపోతావు. వెన్ యువర్ స్ట్రెంగ్త్ బికమ్ స్మాల్ యు ఫెయింట్. మీరు అది గమనించాలి. వెన్ యువర్ స్ట్రెంగ్త్ బికమ్ స్మాల్ యు ఫెయింట్. నీకు బలము తగ్గిపోయినప్పుడు నీవు కృంగిపోతావు, నీవు పడిపోయే అవకాశం ఉంది. ఈ బలము తగ్గకుండా నీకు బలమును కలిగించేది. అందుకనే లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనం ఏమనుంది? మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారికి ఉపమానము చెప్పాను. తెలుగు బైబిల్లో విసుకక నిత్యము ప్రార్థన చేయాలన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ప్రే దట్ యు విల్ నాట్ ఫెయింట్ అన్నమాట. మీరు కృంగిపోకుండానట్లు ప్రార్థన చేయండి అన్నాడు. కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమేన్? సో గనుక ఇక్కడ కృంగిపోకుండానట్లు అకార్డింగ్ టు ప్రొవర్బ్స్ 24 అధ్యాయం సామెతల ప్రకారము నీలో బలము తగ్గితే నువ్వు కృంగిపోతావు. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనములో నీవు కృంగిపోకుండానట్లు ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన నీలో బలము తగ్గకుండా కాపాడుతుంది. ప్రార్థన నీకు బలమును కలిగిస్తుంది. ప్రేయర్ ఎన్హాన్సెస్ యువర్ స్ట్రెంగ్త్. ప్రార్థన నీ శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రార్థన నీ సామర్థ్యమును మెరుగుపరుస్తుంది. అందుకనే ప్రార్థన కాలము చాలా 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 ప్రాముఖ్యం. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా. సో చాలాసార్లు నేను చెప్తున్నాను, ఐ వాంట్ టు ప్రే ఫర్ యు టుడే. ఈరోజు మీ అందరూ కొరకు నేను ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాలనుకుంటున్నాను. విశ్వాసులు చాలామంది వీఆర్ నాట్ కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. ఈ ప్రార్థనలో కన్సిస్టెన్సీ లేకపోతే ఏమవుతుందంటే మన యొక్క జీవితాలు ఆధ్యాత్మికముగా వృద్ధి చెందవు. కన్సిస్టెన్సీ లేకపోతే కొన్ని పరిస్థితుల్లో నిలబడే స్ట్రెంగ్త్ మనకు ఉండదు. కన్సిస్టెన్సీ లేకపోతే దేవునితో నడిచే అనుభవం లేకపోతే, దేవునితో సహవాసం చేసే అనుభవం లేకపోతే, నువ్వు ఎదుర్కొనే పరిస్థితులలో నువ్వు స్ట్రాంగ్గా నిలబడే ఆ యొక్క ధైర్యము, ఆ సామర్థ్యము నువ్వు సంపాదించుకొనలేవు. ఓన్లీ ఎగ్జామ్స్కి మాత్రమే చదివే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు.
వారు చాలా కష్టపడి ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రి చదువుతారు. వారు చాలా ప్యానిక్ అయిపోతారు, వారు చాలా కంగారు పడిపోతారు. వీళ్ళు ఎగ్జామ్స్కి ఏం రాస్తారో తెలియదు. బట్ లిసన్ టు మీ, సంవత్సరం అంతా చదివే పిల్లలు ఉంటారు కొంతమంది. ఇట్స్ నాట్ అబౌట్, చాలామంది నీకేదో పరిస్థితి వచ్చిందని, ఏదో ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే కాదు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి దినము నీ జీవితంలో ప్రార్థనను నువ్వు స్కెడ్యూల్ చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నెంబర్ 1, ప్రేయర్ ఎంపవర్స్ యూ టు సీ ద ప్రామిస్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. ప్రార్థన ఏం చేస్తుందంటే నీ కొరకు చేయబడిన వాగ్దానముల యొక్క నెరవేర్పు చూడటానికి నిన్ను బలపరుస్తుంది. నేను మరలా చెప్తున్న వినాలి. ప్రార్థన నీ కొరకు చేయబడిన వాగ్దానముల నెరవేర్పు చూడటానికి నిన్ను బలపరుస్తుంది. ప్రేయర్ ఎంపవర్స్ యూ ఆర్ ప్రేయర్ ప్రిపేర్స్ యూ ఫర్ ద ప్రామిస్. నీకు చేయబడిన వాగ్దానముల నెరవేర్పునకు నిన్ను సిద్ధపరిచేది ప్రార్థన. దేవుడిచ్చిన వాగ్దానములు చాలా గొప్పవి, దేవుడిచ్చిన వాగ్దానములు చాలా ఉన్నతమైనవి. ఆ వాగ్దానము కొరకు నీవు ప్రతి దినము ప్రార్థించాలి. యూ హ్యావ్ టు స్కెడ్యూల్ ప్రేయర్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. నీ ప్రార్థన కాలము చాలా ప్రాముఖ్యం విశ్వాసి. ఆ కాలమును, నువ్వు ప్రార్థన కొరకు నిర్ణయించిన సమయమును నీవు దానికి కట్టుబడి ఉండాలి. ఏ సమయంలోనైనా ప్రార్థించవచ్చు, దట్స్ అనదర్ థింగ్. ఎక్కడైనా ప్రార్థించవచ్చు, బట్ అనదర్ థింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీయింగ్ ఎ డిసైపుల్ ఆఫ్ ద లార్డ్ జీసస్. నువ్వు ఒక మంచి శిష్యుడుగా ఉండాలనంటే, నీవు ఒక స్టడీ గ్రోత్ నీ ఆధ్యాత్మిక జీవితంలో చూడాలనంటే, నువ్వు ఒక క్రైస్తవ పరిపక్వతలోనికి ఒక మెచ్యూర్డ్ బిలీవర్గా నువ్వు అవ్వాలనంటే, ఆపద్దినమున నీవు స్ట్రాంగ్గా నిలబడగలిగిన సామర్థ్యమును కలిగి ఉండాలనంటే, శత్రువు నీ పేరు చెప్తే నరకము భయపడగలిగిన స్థితిని నువ్వు సంపాదించాలనంటే, యూ షుడ్ హ్యావ్ ఎ ప్రేయర్ డిసిప్లైన్. నీకు ఒక ప్రార్థన క్రమశిక్షణ చాలా 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 ప్రాముఖ్యం. మీరు ఎవరైనా సరే, మనం ఎంత ఉన్నతమైన ఉద్యోగమును లేకపోతే ఎంత ఉన్నతమైన విద్యను అభ్యసించి, మీకు ఎంత సంపద ఉన్నప్పటికీ, ఎంత ఉన్నతమైన అన్ని కలిగినప్పటికీ, నేను చెప్తున్నాను, నీవు ప్రార్థన లేని వ్యక్తివైతే నీకు సామర్థ్యము లేదు. నీలో బలము తగ్గినప్పుడు నువ్వు కృంగిపోయే ప్రమాదము ఉంది. సాతాను తెలియకుండా నీ మీదకి శోధన తీసుకొని వస్తాడు. తెలియకుండా పరిస్థితులు నీకు వ్యతిరేకముగా పని చేయటానికి సాతాను ప్రేరేపిస్తాడు. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు వారు అందుకనే ఆయన ఒక ప్రార్థన కాలమును కలిగి ఉన్నాడు. ఆయన బోధించాడు, స్వస్థపరిచాడు, దయ్యములను పట్టిన వారిని విడిపించాడు. ఆయన ప్రయాణములు చేశాడు. అన్ని ప్రాంతములు ఆయన ప్రయాణం చేస్తూనే ఆయన తండ్రి చిత్తమును నెరవేరుస్తూనే ప్రార్థన కాలమును ఆయన చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు. డియర్ బిలీవర్, ద హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్. నీకు ఇవ్వబడిన వాగ్దానములు నెరవేర్చుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. God is waiting to fulfill his promise. వాగ్దాన కాలము సమీపించింది. నాకు తెలియట్లేదు పాస్టర్ గారు, నీకు తెలియదు, ఎందుకంటే ప్రార్థనలు ఎవ్రీథింగ్ నేను చెప్తున్నాను. మన జీవితం అంతటికీ వాగ్దానం నెరవేర్పవచ్చు, వాగ్దాన ప్రత్యక్షత అవ్వచ్చు, నీ జీవితంలో డైరెక్షన్ అవ్వచ్చు, నీ జీవితంలో క్లారిటీ అవ్వచ్చు, నీ జీవితంలో దేవుని చిత్తమును గురించిన అవగాహన అవ్వచ్చు. ఇవన్నీ కూడా నీ ప్రార్థన కాలమునకు, నీ ప్రార్థన క్రమశిక్షణకు ముడిపడి ఉన్నవని నువ్వు గ్రహించాలి. కమ్ ఆన్, హల్లెలూయా. If you're not willing to pray, get ready to be failed. నువ్వు ప్రార్థించటానికి ఇష్టపడకపోతే విఫలం అవటానికి సిద్ధపడు. ప్రార్థించటానికి ఇష్టపడకపోతే, ప్రార్థన కొరకు నువ్వు సమయాన్ని వెచ్చించలేకపోతే, నీ ఎదుట వచ్చే పరిస్థితిని నేను చెప్తున్నాను, నీకున్న శరీర సంబంధమైన సహాయము కొంతవరకే. యు నీడ్ డివైన్ అసిస్టెన్స్. నీకు దైవిక సహాయం కావాలి. అది ఎలాగా నీ జీవితంలో క్రియలోనికి యాక్టివేట్ అవ్వగలుగుతుందంటే ప్రార్థన ద్వారానే.
లూకాసు వార్త దయచేసి చూడండి. లూకాసు వార్తకు వెళ్ళకముందు తిమోతికి రాసిన మొదటి పత్రికకు వద్దాం. 1 తిమోతి, మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి. 1 తిమోతి చాప్టర్ 1 మొదటి అధ్యాయము. తిమోతికి రాసిన పత్రిక, పౌలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదువుదాం. 18వ వచనము, నా కుమారుడు అయిన తిమోతి, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. హల్లెలూయా. అందరం కలిసి చదువుదామా 18వ వచనం. ఇఫ్ యు ఆర్ విత్ మీ ఆన్ ద సేమ్ పేజ్, కెన్ ఐ హియర్ ఎ లౌడ్ ఆమేన్. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మీరు పట్టుకోవాల్సిన మాట, మంచి పోరాటము పోరాడవలను. మంచి పోరాటము పోరాడవలను. పోరాటము అన్న మాట ఎప్పుడు వస్తుందంటే, రెసిస్టెన్స్ ఉన్నప్పుడు పోరాటం అన్న మాట వస్తుంది. నీకేదో వ్యతిరేకత ఉంది అంటే నువ్వు పోరాడాలి. అసలు పోరాటం అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నువ్వు అది పొందకుండా ఎవరో అడ్డగిస్తున్నారు. పోరాటం అన్న ఆలోచన అసలు ఎందుకు పోరాడాల్సి వచ్చిందంటే, అది నీ దగ్గరికి రాకుండా ఎవరో వెనక్కి లాగుతున్నారు. సంబడి ఈజ్ హిండరింగ్. ఎవరు ఆటంకపరుస్తున్నారు, ఎవరో నీ దగ్గరికి రాకుండా అడ్డగిస్తున్నారు, ఎవరో దాన్ని ఆటంకపరుస్తున్నారు. సో దేని గురించిన ఆటంకం అది? మీరు ఇక్కడికి వచ్చిన బాగా గమనిస్తే, నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనములు గూర్చిన ఆటంకము. నీ పైన ప్రవచనములు పలుకబడ్డాయి. దేర్ వర్ ప్రొఫెసీస్ మేడ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్. మీ పైన పలుకబడిన వాగ్దానములు, పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిన వాగ్దానములు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములు. మీకు ఇచ్చిన వాగ్దానములు లిస్ట్ డౌన్ చేశారా? మీకు ఒక ప్రార్థనా పుస్తకం ఉందా, ప్రేయర్ జర్నల్ ఉందా? దాంట్లో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానములు రాశారా? ఆ వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడకుండా సంబడి ఈజ్ హిండరింగ్. ఎవరు ఆటంకపరుస్తున్నారు? వాగ్దానములు దైవ సంబంధమైనవి, వాగ్దానములు దేవుని వలన కలిగినవి, వాగ్దానములలో దేవుని సామర్థ్యము ఉంది, వాగ్దానములలో దేవుని చిత్తం ఉంది, వాగ్దానములలో దేవుని ఉద్దేశం ఉంది. అయితే ఆ దైవ సంబంధమైనవి నీ పైన పలుకబడిన ప్రవచనములు అవి ఉన్నతమైనవి. యెషయా ప్రవచిస్తూ అన్నాడు, ఇదిగో మీ మార్గముల కంటే నా మార్గములు ఉన్నతమైనవి, మీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతము ఉందో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతముగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే, నీ పైన పలుకుబడిన ప్రవచనములు, నీకు ఇవ్వబడిన వాగ్దానములు, దేవుడు నీకు ఇచ్చిన మాట నీ శక్తికి, నీ సామర్థ్యమునకు, నీ చుట్టుప్రక్కల పరిస్థితుల కంటే ఉన్నతమైనవి నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఈ ఉన్నతమైన వాగ్దానము, ఈ ఉన్నతమైన ప్రవచనము, ఈ మాట చాలా బాగుంది. 18వ వచనం, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు. There are prophecies made concerning your life. వాటిని పొందకుండా, వాటిని అనుభవించకుండా, వాటిని స్వతంత్రించుకొనకుండా దేర్ ఇస్ ఎ హిండ్రెన్స్ అరౌండ్. ఒక ఆటంకము ఉంది విశ్వాసి, దానికి నువ్వు మేలుకోవాలి. అది దేవుని ఆలోచన. సో కాబట్టి ఆటంకపరుస్తున్నాడు, దాన్ని రాకుండా అడ్డగిస్తూ ఉన్నాడు. సో నువ్వు దాన్ని పొందుకోవటానికి, ఆ ప్రవచనములను నువ్వు పొందుకోవటానికి, లేకపోతే అనుభవించటానికి, ఆ వాగ్దానములను పొందుకోవటానికి నువ్వు మంచి పోరాటము పోరాడాలి. యు నీడ్ టు ఫైట్. వాట్స్ దట్ ఫైట్? ఏంటా ఫైట్? ఏంటా పోరాటము? ఇట్ ఈస్ ఇన్ యువర్ ప్రేయర్. అది నీ ప్రార్థన. మీరు అందుకని అక్కడ చూస్తే ఇట్ ఈస్ కాల్డ్ ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. యాక్చువల్గా అది విశ్వాస సంబంధమైన పోరాటము. నౌ యు షుడ్ అండర్స్టాండ్, ప్రేయర్ వర్క్స్ బై ఫెయిత్. విశ్వాసము, ప్రార్థన విశ్వాసము ద్వారా పని చేస్తుంది. ప్రేయర్ వర్క్స్ బై ఫెయిత్. విశ్వాసము లేకుండా నీ ప్రార్థన పని చేయదు. అందుకనే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన వెతుకువానికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. 11:6 హెబ్రీ పత్రిక. So prayer works by faith. నీ ప్రార్థన విశ్వాసము ద్వారా పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ యువర్ ప్రేయర్ దట్
వేజెస్ వార్. నేను చెప్తున్నాను, వింటున్నట్లేదు ఆమెన్ చెప్పండి. కమాన్, ఎలా హల్లెలూయా. అమ్మ, నీకు కనబడే వ్యక్తితో పోరాడాలంటే, ఒక వ్యక్తి నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు నీకు అర్థమైతే, ఒక వ్యక్తి నీ ఫైల్ ఆపుతున్నాడని నీకు అర్థమైతే, ఒక వ్యక్తి నీ జీవితంలో పనులు జరగకుండా ఎక్కడో ఆపుతున్నాడని అర్థమైతే, ఆ వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే, ఆ వ్యక్తిని సమీపించి ఆ వ్యక్తిని రిక్వెస్ట్ చేయడానికి నీకు అవకాశం ఉంటుంది. కమాన్, ఆర్ యు ఆల్ విత్ మీ? లేదు, ఆ వ్యక్తి కావాలని నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే, ఎవరైనా తెలిసిన వేరే వారితో ఆ వ్యక్తికి చెప్పించే ప్రయత్నం చేస్తావు. లేదు, నీకు ఇంకా ఆ వ్యక్తి ఇంకా ఆటంకపరుస్తున్నాడంటే, నీవు ఆ వ్యక్తికి వ్యతిరేకముగా యు ట్రై టు డూ సంథింగ్. నువ్వు ఏదో పోరాటానికి, నువ్వు ఏదో ప్రయత్నం చేయటానికి, లేకపోతే ఏదో లీగల్ హెల్ప్ తీసుకొని, ఎవరో స్నేహితుల హెల్ప్ తీసుకొని, ఎవరో హయ్యర్ అథారిటీ హెల్ప్ తీసుకొని, ఆ వ్యక్తి నీకు కనబడుతున్నాడు గనక, ఆ వ్యక్తి నీకు తెలుసు గనక, ఆ ఆటంకం ఎక్కడుందో నీకు తెలుసు గనక, ఆ ఫైల్ ఎవరి చేతిలో ఉందో నీకు తెలుసు గనక, ఆ సంతకం ఎవరు పెడితే పని అయిపోద్దో నీకు తెలుసు కదా. నీకు కనబడే పరిధి వరకు నువ్వు పోరాడగలవు, కానీ కనబడని పరిధిలో నువ్వు ఎలా పోరాడతావు? నిన్ను ఆటంకపరుస్తున్న నీకు కనబడని శక్తితో నువ్వు ఎలా పోరాడతావు? నీ పిల్లల జీవితాలను అధీనం చేసుకున్న నీకు కనబడని శత్రువుతో ఎలా పోరాడుతావు? ఇన్విజిబుల్ అటాక్, ఇన్విజిబుల్ ఎనిమీ, ఇన్విజిబుల్ హిండ్రెన్స్. నీకు తెలియదు, ఎక్కడ చూసినా అంత బాగానే ఉంది, నేను అన్ని బాగానే చేస్తున్నా, అందరూ మంచిగా ఉన్నట్టే ఉన్నారు, కానీ ఎక్కడ డిలే, ఎందుకు ఇంకా జరగట్లా? దేర్ ఇస్ ఎన్ ఇన్విజిబుల్ హిండ్రెన్స్. ఒక కనబడని శక్తి, ఒక కనబడని ఆటంకము నీ వాగ్దానంలో నెరవేర్పును ఆటంకపరుస్తూ ఉంది. దానితో ఎట్లా పోరాడతావు? అందుకే ప్రార్థన. దట్స్ వై ప్రేయర్. సో వెన్ యూఆర్ ప్రేయింగ్, మీకు అర్థం కావట్లా, ఇట్స్ నాట్ ఫిజికల్ యాక్టివిటీ. నువ్వు ఖడ్గమును చేత పట్టుకొని శత్రువు మీదకి వెళ్ళినట్లుగా నువ్వు చేయటం కాదు. నువ్వు ఊరికే ఇక్కడ కూర్చొని నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు చాలా నెమ్మదిగా కూర్చొని ప్రార్థిస్తున్నావు, నువ్వు చాలా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. నువ్వు ప్రార్థిస్తూ ఉంటే, నువ్వు ఉపవసిస్తూ ఉంటే, నువ్వు కూర్చొని నీ హృదయమును కృమ్మరించి నీ పెదవులు కదుపుతూ నీ హృదయమును దేవునికి అప్పగించి నువ్వు ప్రార్థన మాత్రమే చేస్తున్నావు. కానీ పరలోకమందు అది యుద్ధం అని నీవు గ్రహించాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. నీ ప్రార్థన ఒక యుద్ధము స్నేహితుడా. నీ ప్రార్థన పరలోక స్థలములో నీవు చేయుచున్న యుద్ధము. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు పోరాడుతూ ఉన్నావు. ఇట్ ఈస్ ఎ ఫైట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ ఎ ఫైట్. యూ కెనాట్ కాంకర్ వాట్ యు డు నాట్ కాన్ఫ్రంట్. నువ్వు దేన్నైతే ఎదుర్కొనలేవో దాన్ని జయించలేవు. If you cannot confront, you cannot conquer. If you don't confront, you cannot conquer. నువ్వు ఎదుర్కోలేకపోతే నువ్వు జయించలేవు. ఆ శరీర బలహీనత నువ్వు ప్రార్థనలు ఎదుర్కోవాలి. ఆ మనుషుల యొక్క అవిధేయత ప్రార్థనలు ఎదుర్కోవాలి. నిన్ను బాధిస్తున్న శరీర సంబంధమైన బలహీనత ప్రార్థనలు ఎదుర్కో. నీ కుటుంబంలో నీకు వ్యతిరేకంగా లేచిన పరిస్థితులు ప్రార్థనలు ఎదుర్కో. నీ మీదకి లేచిన పరిస్థితులు, నీకు అర్థం కాని పరిస్థితులు ప్రార్థనలో ఎదుర్కో. నీ జీవితంలో అనుభవిస్తున్న డిలే ప్రార్థనలు ఎదుర్కో. ఇఫ్ యూ డు నాట్ యూ కెనాట్ కాంక్వర్. నువ్వు ఎదుర్కోకపోతే నువ్వు జయించలేవు. ఎలా ఎదుర్కోవాలి? ప్రార్థనలో ఎదుర్కోవాలి. ప్రార్థనలో ఎదుర్కోవాలి. మరలా చెప్తున్నాను, ప్రార్థనలో ఎదుర్కోవాలి. కమాన్, నేను ప్రార్థనలో ఎదుర్కోవాలి. యువర్ ప్రేయర్ ఈజ్ ఎ వార్. హల్లెలూయా. నీ ప్రార్థన ఒక పోరాటం అని నీకు తెలుసా? నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంటే, ఏదో ప్రభా మంచి అబ్బాయిని తీసుకురా, మంచి సంబంధం తీసుకురా, మంచి అమ్మాయిని, మంచి కోడలు ఇంటికి తీసుకురా, మా పిల్లలు బాగుండాలి, వారికి మంచి ఉద్యోగమి, నువ్వు వారికి కాపుదల భద్రత అని ఊరికే నువ్వు వాటి గురించి ప్రార్థన చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు. కాదు, నువ్వు వాటి గురించి ప్రార్థిస్తున్నప్పుడు, నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు, నీ బిడ్డల పక్షముగా నువ్వు పోరాడుతూ ఉన్నావు. వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దయ్యం మీద. హల్లెలూయా. You're waging war. I'm telling you, when you're praying for your future, నీ భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నీ మీద పలుకుబడిన ప్రతి ప్రవచనము చొప్పున, ప్రతి ప్రవచనమును గురించి నువ్వు మంచి పోరాటమును పోరాడుతూ ఉన్నావు. కమ్ ఆన్, హల్లెలూయా. నీకు ప్రార్థన లేకపోతే, సోమర్తనం అలవాటైపోతే, ఏదో ఒక వేక్ ప్రేయర్స్, ఏదో ఒక పరధ్యానం, ఏదో ఒక నిర్లక్ష్యము, ఏదైతే అది అవుతుందిలే, ఏది జరిగిద్దిలే, నువ్వు ప్రార్థన చేయకుండా నీ జీవితంలో జరిగిన సంఘటన అన్నిటికీ ఏం పేరు పెడతావు అంటే, ఆయన చిత్తం అండి జరిగింది. ఎందుకు జరిగింది ఆయన చిత్తం? నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయకపోతే.
మీరు ప్రార్థన చేయకపోతే మీ జీవితంలో జరిగేది దేవుని చిత్తము కాదు. హలో, మీరు చాలా ప్రార్థించిన తర్వాత మీ జీవితంలో జరిగే సంఘటనలు యు విల్ అండర్స్టాండ్ ఎందుకు జరిగినాయి, ఎందుకు జరగలేదు. సో బాగా గమనించాలి. యువర్ ప్రేయర్ ఇస్ అ వార్. యువర్ ప్రేయర్ ఇస్ అ వార్. నీ ప్రార్థన ఒక పోరాటము. కమ్ ఆన్, హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? ఇప్పుడు దానియేలు 10వ అధ్యాయానికి, ఇందాక నేను లూకా సువార్త తర్వాత వెళ్దాం దాని దగ్గరికి. ఇప్పుడు దానియేలు 10వ అధ్యాయము. ఐ వాంట్ యూ టు పే వెరీ క్లోజ్ అటెన్షన్. చాలా 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 జాగ్రత్తగా మీరు ఈ మాటలు ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. స్కెడ్యూల్ ప్రేయర్. అమ్మ, డియర్ బిలీవర్, ప్రియ విశ్వాసి, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ప్రియ సహోదరుడు, డియర్ మదర్, డియర్ ఫాదర్, డియర్ స్టూడెంట్, డియర్ యంగ్ మ్యాన్, లిసన్ టు మీ. స్కెడ్యూల్ ప్రేయర్. హ్యావ్ ఎ ప్రేయర్ స్కెడ్యూల్. ఒక ప్రార్థన కాలమును కలిగి ఉండు నీ జీవితంలో. ఈరోజు నీకేమర్థం కాకపోవచ్చు, బట్ వెన్ యూ బిల్డ్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో నీవు ఒక కన్సిస్టెన్సీని నువ్వు డెవలప్ చేసుకున్నప్పుడు, ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ఎన్ ఎక్సెప్షనల్ బ్రేక్ త్రూ. నీ జీవితంలో నీ ముందు కానీ నీ తర్వాత కానీ ఎవరు చూడలేని ఒక ఉన్నతమైన పరలోకపు బ్రేక్ త్రూకు నీవు సిద్ధపరచుకొనుచున్నావని గ్రహించాలి. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. ఏ లౌడ్ హల్లెలూయా. బ్రేక్ఫాస్ట్కి టైం ఉంటుంది, లంచ్కి టైం ఉంటుంది, డిన్నర్కి టైం ఉంటుంది, మధ్యలో 4-5 సార్లు టీ తాగడానికి టైం ఉంటుంది. వాటికి నేను వ్యతిరేకంగా అది చేయండి. పొద్దున్నే జిమ్ చేయడానికి టైం ఉంటుంది, లేదా సాయంత్రం జిమ్కి వెళ్ళడానికి టైం ఉంటుంది. మార్నింగ్ కొంతసేపు న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉంటుంది, ఆర్ న్యూస్ చూడటానికి టైం ఉంటుంది, నీ సోషల్ మీడియాలో స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రేయర్, ప్రార్థనకు వచ్చేసరికి నీకు సమయం సరిపోదు. ప్రార్థనకు వచ్చేసరికి టైం అయిపోతుంది, ప్రార్థనకు వచ్చేసరికి ఆఫీస్ టైం అయిపోతుంది, ప్రార్థనకు వచ్చేసరికి బస్ టైం అయిపోతుంది, ప్రార్థనకు వచ్చేసరికి హడావుడి. ఎందుకని? నువ్వు ప్రార్థన చేయటానికి ఎందుకు ఆటంకపరచబడుతున్నావు తెలుసా? ఆ ప్రార్థన చేస్తే నీ పైన ఉన్న ప్రవచనాలు నెరవేర్చబడతాయి. ప్రార్థన చేస్తే నీ పైన చెప్పబడిన వాగ్దానములు నెరవేర్చబడతాయి. ప్రార్థన చేస్తే పరలోక సంబంధమైన కార్యములు జీవితంలో జరుగుతాయి. అందుకని ప్రార్థించకుండా మరొక శక్తిని ఆటంకపరుస్తూ ఉంది. యు ఆర్ బీయింగ్ హిండర్డ్ టు ప్రే. సాతానుకు కూడా తెలుసు నువ్వు ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయో. సో ప్రార్థన చేయటానికి కష్టమవుతుంది అని నీకు అర్థమైతే నువ్వు గ్రహించాలి, చాలా ఉన్నతమైన దీవెన లేక అద్భుతం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు మరింత ఎక్కువగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? వాక్యం అర్థమవుతున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడంటే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యూ నీడ్ టు ప్రే డియర్ బిలీవర్. యూ నీడ్ టు ప్రే. యూ హ్యావ్ టు ప్రే. సో ఇప్పుడు చూడండి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం బాగా గమనించండి. డానియల్, ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10. ఇప్పుడు దానియేలు ప్రార్థిస్తున్నాడు ఫ్రమ్ వర్స్ 1, మొదటి వచనం నుంచి. పారసీకుల రాజుకు కోరెషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు రాజుకు అను దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడెను. 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగుచున్నదన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. చదవండి. ఆ దినములయందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడయ్యాడు. హల్లెలూయా. మీరు అక్కడ బాగా గమనించండి, మీరు అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. 3వ వచనములో సంతోషముగా భోజనం చేయలేదంట. హలో, కమ్ ఆన్, హల్లెలూయా. అంటే చాలా సంతోషంగా భోజనం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమందికి భోజనం అంటేనే సంతోషం. కమ్ ఆన్, అందరు నాతోనే ఉన్నారా? కొంతమంది భోజనం చేస్తా నెక్స్ట్ మీల్ గురించి మాట్లాడుకుంటారు. చూసారు అలాంటి వారిని? కొంతమంది భోజనం చేస్తూ అబ్బా అసలు ఇట్స్ గుడ్ టు ఎంజాయ్ ద ఫుడ్. మంచిదే, మీరు తినుచున్న ఆహారమును మీరు ఎంజాయ్ చేయాలి, అది దీవెన బై ద వే. కానీ నేను చెప్తున్నాను, గ్రేట్ విక్టరీస్ ఆర్ నెవర్ వోన్ అరౌండ్ యువర్ ఫుడ్. గొప్ప విజయాలు నీ భోజనం దగ్గర నువ్వు పొందలేవు.
హలో, నాతోనే ఉన్నారా? కమ్ ఆన్, హల్లెలూయా. యువర్ డైనింగ్ టేబుల్ ఈజ్ ఎ బ్యాడ్ బ్యాటిల్ ఫీల్డ్. మీ భోజన బల్ల అది మంచి యుద్ధ భూమి కాదు. అది కమాన్, అందరు నాతోనే ఉన్నారా? 3 వారములు, నో లుక్ ఎట్ యువర్ బైబుల్, 3 వారములు దుఃఖప్రాప్తున్నయ్యాను, 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకుండా. అంటే హీ వాజ్ జస్ట్ టేకింగ్ సంథింగ్ ఫర్ స్ట్రెంగ్త్ టు డైలీ యాక్టివిటీస్ కొరకు, కొంచెం తన బలము కొరకు, కొంచెం స్టామినా కొరకు తీసుకుంటున్నాడు. కానీ హీఈస్ నాట్ జస్ట్ ఈటింగ్ టు ఎంజాయ్ ద ఫుడ్, నాట్ ఫర్ ప్లెజర్. డోంట్ ఈట్ ఫర్ ప్లెజర్ డ్యూరింగ్ ఫాస్టింగ్, బట్ లిసన్ టు మీ, హీఈస్ నాట్ ఈటింగ్ ఫర్ ప్లెజర్. అంటే ఇప్పుడు ఇష్టమైనవన్నీ తింటారు. ఇప్పుడు కొంతమందికి జనరల్గా ఒకరోజు వచ్చిందంటే నాకు ఈరోజు పలానా తినాలనిపిస్తుంది, సాయంత్రం అయితే నాకు పలానా తినాలనిపిస్తుంది, మధ్యాహ్నానికి నాకు పలానా తినాలనిపిస్తుంది. బట్ నథింగ్ లైక్ దట్ హియర్. అతడు సంతోషముగా భోజనము చేయలేదు. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటికి రాలేదు. మీ బైబిల్లో చూస్తున్నట్లయితే ఆమెన్ చెప్పండి. ఆ తర్వాత ద్రాక్షారసము నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకం నేను చేసుకోలేదు. అయితే ఇదంతా జరుగుతూ ఉంటే ఫర్ 21 days, ఆఫ్టర్ 21 days 21 రోజుల తర్వాత, బాగా చూడండి, మీ బైబిల్ చూడండి, మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలును గొప్ప నది తీరమున ఉంటిని. 21 days అయిపోయింది. హలో, వింటున్నారా? కానీ జవాబు రాలేదు దానియేలుకి. 24th day అయిపోయింది, 24వ తేదీ అక్కడ బైబిల్లో ఉంది 4వ వచనములో. ఆన్ ద డే ఆఫ్ 24, 24వ దినమున హిద్దెకేలుని నది తీరమున ఉండగా నేను కనులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. కమ్ ఆన్, హల్లెలూయా, ఎ లౌడ్ హల్లెలూయా. అతడు ఏం చేస్తున్నాడు? అతడు నడుమున మేలిన బంగారం నడికట్టు కట్టుకొని ఉండెను. మీ బైబిల్ చూస్తేనే అర్థమవుతాయి ఇవి. 6వ వచనం బాగా గమనించండి. వర్స్ 6, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలమయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను, అతని మాటల ధ్వని నర సమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. హల్లెలూయా. Now this is the vision that Daniel is saying. నువ్వు బాగా వినాలి. 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత దానియేలు జవాబును కాదు పొందింది, దానియేలు దర్శనమును పొందాడు, దానియేలు ప్రత్యక్షతను పొందాడు. కమ్ ఆన్, హల్లెలూయా, a loud hallelujah. Now you should get this in your spirit. మీ ఆత్మలో పొందుకోవాలి ఈ మాట. ప్రార్థన, prayer will open your understanding to get the revelation. ప్రార్థన నువ్వు ప్రత్యక్షతను పొందుకొనున్నట్లు నీ గ్రహింపును మెరుగుపరుస్తుంది. No, when you have revelation, you gain dominion over situation. నువ్వు ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు పరిస్థితి పైన ఆధిపత్యమును పొందుకుంటావు. When you have revelation, you gain command over the situation. ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు నీ పరిస్థితి పైన నీవు శాసించే ఒక సామర్థ్యమును, ఆత్మీయ అధికారమును నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కమ్ ఆన్, వింటున్నారా? హల్లెలూయా, ఎ లౌడ్ హల్లెలూయా. అందుకనే రివల్యూషన్ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు సీ విత్ యువర్ హార్ట్, నీ హృదయముతో చూచే సామర్థ్యము. నేను బైబిల్ స్టడీ ఆన్లైన్ ఎంతమంది జాయిన్ అయ్యారు? జాయిన్ అవ్వని వాళ్ళు చాలా మిస్ అయిపోయారు. మిగిలిన వాళ్ళందరూ మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఫ్రైడే నైట్ ఆన్లైన్ బైబిల్ స్టడీ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీ ఇంటికే వస్తున్నా నేను యూట్యూబ్లో. ఐ ఎంకరేజ్ టు జాయిన్. ఇంకా యూట్యూబ్లో ఉంది అది, మీరు తర్వాత మరలా వెళ్ళి వినండి. నేను చెప్తూ ఒక మాట చెప్పాను నేను బైబిల్ స్టడీలో. ఏంటి ఆ మాట అంటే, నీ హృదయముతో నీవు చూచినది నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. వాట్ యు సీ ఇన్ యువర్ హార్ట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్. ద ప్రాబ్లమ్ ఈస్, ఎందుకంటే నీ కన్నులు చూడగలిగిన దానికంటే హృదయం ఎక్కువ చూడగలుగుతుంది. అబ్రహాము, నీ కన్నులు ఎత్తి చూడు, తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు చూడు, నీవు చూచినంత వరకు నేను ఇస్తాను. ఎంతవరకు చూశాడు అబ్రహాము? అబ్రహాము భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము ద్వారా దీవించబడుతున్నాయి అంటే భూమి అంచుల వరకు అబ్రహాము చూడగలిగాడా? తన నేచురల్ ఐస్ అది సాధ్యము కాదు. తన హృదయంతో చూశాడు అతను. కమ్ ఆన్, హల్లెలూయా.
ఎంతవరకు చూడగలవు నీ పిల్లల భవిష్యత్తు, ఎంతవరకు చూడగలవు నీ కుటుంబ భవిష్యత్తు, ఎంతవరకు చూడగలవు నీ ఆర్థిక పరిస్థితి, ఎంతవరకు చూడగలవు. నీవు చూడలేకపోతున్నావు. నీవు చూడగలిగే సామర్థ్యం, నీ కన్నులు తెరవబడేది, నీకు ప్రత్యక్షతను కలిగేది ఎక్కడంటే నీ ప్రార్థనలోనే. ప్రేయర్ విల్ ఓపెన్ యువర్ ఐస్. హల్లెలూయా. నా మాట వింటున్నారా? ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రభు నాతో మాట్లాడుతున్నాడని వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మీరు ఫెయిత్ సెంటర్కి రావాలనుకుంటే వినండి, మీరు ఫెయిత్ సెంటర్ కంటే ఇక్కడికి రావాలనుకుంటే, దేవుడు మీతో మాట్లాడాలనుకుంటేనే రండి. డోంట్ జస్ట్ కమ్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్, బికాస్ దేర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ హియర్ గాడ్ స్పీక్స్. దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. హల్లెలూయా. అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఇక్కడికి మరలా వస్తాను, నాకు వచ్చిన జ్ఞాపకం వస్తూ ఉంది. మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. జనులందరి దృష్టికి మీరు జ్ఞానము గలవారని ఎలా తెలుస్తుందో తెలుసా అన్నాడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ. భూలోకంలో ఉన్న జనులందరి దృష్టికి మీరు తెలివిగలవారు, జ్ఞానుల వలె మీరు ఎప్పుడు ఉండగలరు, జ్ఞానము గలవారని వారికి ఎలా తెలుస్తుందో తెలుసా అని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయన వాక్యమును ఆయన కట్టడలను మీరు వినుట వలన, వాటిని అనుసరించుట వలనే మీరు జ్ఞానము గలవారని తెలుస్తుంది. నాకు ఆ వచనం చదివితే చాలా ఆశ్చర్యం అనిపించింది. జస్ట్ హ్యావింగ్ ద వర్డ్, లిసన్ టు మీ, జస్ట్ హ్యావింగ్ ద వర్డ్, వాక్యమును కలిగి ఉండుటయే నీకు జ్ఞానము. అబ్బా, ఇంతకు మించిన ట్రెజర్ ఏంటి? హ్యావింగ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ విజ్డమ్. చూస్తారా? వచనం చూస్తారా? మీరు చూస్తానంటే చూపిస్తా, లేదంటే చూపించను. ఓకే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయానికి రండి. డ్యూటరోనమీ చాప్టర్ 4. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం చెప్తా ఉంటే నా నోట్స్ కాకుండా మధ్యలో వేరే వచనాలు ఇట్లా గుర్తొస్తూ ఉంటే, అబ్బా, నేనే చదువుతాను కొన్ని వచనాలు బాగా గమనించి. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు ఆచరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. నౌ ఇక్కడ కూడా హీస్ టాకింగ్ అబౌట్ పొసెసింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన వాగ్దానం, ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకుంటూ గురించి మాట్లాడుతున్నాడు. ఎలాగ మీరు స్వతంత్రించుకుంటారు? మీరు బ్రతికి మీరు ఆ దేశమును స్వాధీనపరచుకోవాలంటే ఎలాగంటే నేను ఇచ్చిన కట్టడలను మీరు అనుసరించాలి. మీరు బాగా గమనించి 4వ వచనం, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని. 4వ వచనం చూస్తున్నట్లేదు ఆమె చెప్పండి. నేను ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ, మరలా చెప్తున్నాను, హత్తుకొనిన మీరందరూ మీరే నేటి వరకు ఏమై ఉన్నారు? సజీవులై ఉన్నారు. బ్యూటిఫుల్ మాట. నా దేవుడైన యెహోవా, బాగా గమనించండి 5వ వచనం, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. వండర్ఫుల్. 6వ వచనం, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. మరలా చదువుతున్నాను, ఈ కట్టడలన్నిటినీ, హీస్ టాకింగ్ అబౌట్ ద వర్డ్. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరించవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి మీకు జ్ఞానము. హలో, కమ్ ఆన్, హల్లెలూయా. ఆ కట్టడలను అనుసరించుటయే మీకు జ్ఞానము. Come on, hallelujah. No, it's very powerful. మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. Just doing the word is wisdom. I mean, that itself, అదే నీకు వివేకము. చాలా బాగుందన్నమాట. వారు చూచి జనములు చూచి, ఇంకొంచెం నేను దాన్ని కొంచెం డివైడ్ చేయాలంటే, పారాఫ్రేజ్ చేయాలంటే, అన్యులు చూచి లేక ఇతరులు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఎవరిని చూచి జ్ఞానులని చెప్తారు? వాక్యమును అనుసరించువారు, వాక్యమును కలిగి. అందుకనే ద గ్రేటెస్ట్ ట్రెజర్ ఫర్ ఎ మ్యాన్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
ఎందుకు బైబిల్ తెచ్చుకోండి నీకు ఎందుకు అంటున్నానంటే చెప్తా వినండి. మీరు ఫోన్లో బైబిల్ చూస్తే ఓకే, నాకేం పర్వాలేదు. ల్యాప్టాప్లో చూస్తే ఓకే, ట్యాబ్స్లో చూస్తే మీరు ఇక్కడ నేను చెప్పిన వచనాలు ఇట్లా ఓపెన్ చేసి మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకున్నప్పుడు కూడా జనరల్గా మీరు ఎక్కడైతే ఎక్కువ చదువుతున్నారో మీరు ఆ వచ్చిన భాగాల స్క్రిప్చర్ పోర్షన్స్ ఎక్కడున్నాయో మీకు తెలిసిపోతాయి. మీకు అర్థమైంది, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగానో లేదో. ఇప్పుడు నాకు కొన్నిసార్లు కొన్ని రిఫరెన్స్ గుర్తురావు, కానీ వాక్యం గుర్తొస్తుంది, కానీ అది ఎక్కడుందో నాకు తెలుసు. ఈ మధ్య ఒక కామెడీ వీడియో అనుకుంటా ట్రోల్ అయింది కదా, చాలా కాలం అయింది. ఎవరో ఒక ప్రొఫెసర్ స్టూడెంట్ని వైవాలో ఏదో థియరీ సంథింగ్ ఏదో అడిగితే, సార్ ఇట్స్ ఇన్ పేజ్ నెంబర్ 64, ఇట్స్ ఆన్ ద రైట్ సైడ్. కానీ ఏంటో చెప్పలేదు అది తను ఫైనల్గా. చాలాసార్లు మనకి నాకు కొన్ని వచనాలు నాకు తెలుసు, ఆ వచనాలు ఆ వాక్యం ఏంటో నాకు తెలుసు, బట్ ఐ రియలీ డోంట్ రిమెంబర్. వెంటనే నాకు ఆ వచనం ఆ రెఫరెన్స్ గుర్తురాదు, బట్ ఐ నో వేర్ ఇట్ ఈస్. సో నేను ఓపెన్ చేస్తే నాకు తెలిసిపోతుంది ఎక్కడుందో, ఏ సైడ్ ఉందో. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు నావిగేట్ త్రూ ద స్క్రిప్చర్స్. అంతే. కమ్ ఆన్, హల్లెలూయా. అంతేగాని మీ మీద నాకేం కోపం కాదండి, బై ద వే. హల్లెలూయా. జీసస్ లవ్స్ యు, దేర్ఫోర్ ఐ ఆల్సో లవ్ యూ. కమ్ ఆన్, హల్లెలూయా. నాకు ఎవరి మీద కోపం లేదు. కమ్ ఆన్, హల్లెలూయా. కాకపోతే ఏంటంటే మీరు టైంకి రావాలని కోరుతా, అంతే నేను. ఆమేన్. రైట్. సో ఇప్పుడు చూడండి, ఈ వచ్చిన బాగా గమనించండి. ఆయన ఏమన్నాడు, మీరు ఈ విధముగా చేస్తే నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందరు. హల్లెలూయా. అండ్ వర్స్ 7 నాకు ఇష్టమైన వచనం, 7వ వచనం. ఏలి అనగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ జన్మనకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. వాట్ ఏ వర్డ్ ఇట్ వాస్, వాట్ ఏ వర్డ్ ఇట్ వాస్. నేను చెప్తున్నా, నీవు దేవునికి ప్రభు అయిన యేసుకు ప్రార్థించినప్పుడు, యేసు నామన తండ్రికి ప్రార్థించినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ జన్మనకు ఏ దేవుడు ఏ వ్యక్తి సమీపముగా లేడు. ఈ 7వ వచనం దేని తర్వాత అంటే 6వ వచనం, 6వ వచనం దేని తర్వాత అంటే 5వ వచనం, 5వ వచనం దేని తర్వాత అంటే 4వ వచనం, 4వ వచనం దేని తర్వాత అంటే 3వ వచనం, 3వ వచనం దేని తర్వాత అంటే 2వ వచనం, 2వ వచనం దేని తర్వాత అంటే 1వ వచనం. ఏంటో 1వ వచనం, మీరు నేను చెప్పిన కట్టడలను అనుసరించవలెను. ఈ కట్టడలు ఏం చేస్తాయి, ఈ ఆజ్ఞలు ఏం చేస్తాయి, లేక ఈ వాక్యం ఏం చేస్తుంది? వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ స్టడీ త్రూ ద స్క్రిప్చర్స్? దేవుని వాక్యము నుండి దేవునికి సమీపముగా తీసుకొని వస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు యూ విల్ ఫీల్ గాడ్ నియర్ టు యూ. హల్లెలూయా. నువ్వు మనుషులందరూ నీకు దూరం అనిపించినప్పుడు దేవుడు నీకు సమీపముగా అనిపిస్తాడు. ఆయన ప్రార్థన అదే, నేను దేవునికి సమీపముగా, దేవుని నీకు సమీపముగా తీసుకొని వస్తుంది. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకని వాక్యము చాలా ప్రాముఖ్యం. కమ్ బ్యాక్ టు డానియల్ 10. ఇప్పుడు దానియేలు 10వ అధ్యాయానికి వచ్చేద్దాం. నేను లూకా సువార్తలోకి వెళ్ళలేనేమో ఈరోజు, బట్ దానియేలు 10వ అధ్యాయంతో ముగించేస్తాను నేను. దానియేలు 10వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10. అతడు ఒక దర్శనమును చూశాడు. 21 రోజులు ప్రార్థించిన తర్వాత ద రిజల్ట్ వాస్ హీ సా ఎ విజన్. ఐ వుడ్ కాల్ ఇట్ ఎ రెవల్యూషన్. ఒక ప్రత్యక్షతను చూశాడు. ఇప్పుడు బాగా గమనించండి, నేను 7వ వచనం చదువుతున్నాను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగిలిన భయాక్రాంతులై దాక్కునవలని పారిపోయి, నేను ఒంటరినై. అందరు చెప్పండి, ఒంటరినై. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని. Come on, hallelujah. There are certain things you cannot see when you are with a bunch of fools. నువ్వు ఒక పనికి రాని ఒక గుంపుతో నువ్వు తిరుగుతూ ఉండగా దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి నీకు బయలుపరచబడవు. You need to get alone in the presence of God to see and know what God has prepared for you. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి తెలుసుకొని చూడటానికి నువ్వు దేవుని సన్నిధిలో ఒంటరి అవ్వాలి. హల్లెలూయా. నువ్వు 10 మందితో తిరుగుతూ 10 చోట్ల కనపడుతూ 10 ప్రదేశాలలో ఉంటూ నువ్వు 10 రకాలుగా జీవిస్తూ, when you are seen all the time with a bunch of people, I am telling you, there are certain things that God cannot reveal, that God cannot release. నీకు బయలుపరచలేనివి, నీ కొరకు విడుదల చేయలేనివి కొన్ని విషయాలు ఉన్నాయి. అది నువ్వు ఒంటరిగా ఆయన సన్నిధికి వస్తేనే నీకు తెలుస్తాయి అవి.
అందుకనే స్కెడ్యూల్ ప్రేయర్. ప్రార్థన కాలము. అందరు చెప్పండి, ప్రార్థన కాలము. అందరు చెప్పలేదు, ఇంకా కొంతమంది ఉన్నారు చెప్పాల్సిన వాళ్ళు. ప్రార్థన కాలము, ద టైమ్ ఫర్ ప్రేయర్. నేను ఒంటరనే గొప్ప దర్శనం చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. బాగా గమనించండి. హీ సా ద విజన్, ఆర్ ఐ వుడ్ సే హీ హ్యాస్ ద రెవల్యూషన్. ప్రత్యక్షతను పొందాడు, దర్శనమును చూశాడు. చూచినప్పుడు ఆ దర్శనమును చూడగానే ఏంటి ఆ దర్శనము? ఆయన చేయబోతున్న కార్యమును గురించిన దర్శనం. ఇశ్రాయేలు కొరకు ఆయన చేయబోతున్న కార్యము. ఆ దర్శనమును చూడగానే అతని బలము ఏమైపోయింది? బలము లేకపోయాను. నాలో బలము లేకపోయాను. చూచినందున బలము లేకపోయాను. మీరు ఆ వచనాలు బాగా గమనించండి. బలము లేకపోయాను. ఆర్ లుక్ టు ద స్క్రీన్ హియర్. నా సొగస్సు వికారమాయను. ఏమంటున్నాడు? నా బలము లేకపోయాను, సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. అంటే నేను పారాఫ్రేజ్ చేయనా? అందరు వింటున్నారా? అందరు నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి. ఐ విల్ టెల్ యూ ఎన్డీవీ. వాట్ ఈస్ ఎన్డీవీ? నెహెమియా డేవిడ్ వర్షన్. లిసన్ టు మీ. నేను ఆ దర్శనమును చూశాను. దానియేలు అంటున్నాడు, నేను ఆ దర్శనమును చూస్తే, ఆ దర్శనమును చూసినప్పుడు ఆ దర్శనమునకు నా బలము మ్యాచ్ అవ్వట్లేదు. ఆ దర్శనమునకు తగిన బలము లేదు. ఆ దర్శనమునకు నా చాలా మంచి సొగసు ఉంది అనుకున్నా. నేను చాలా అందగాడిని అనుకున్నా. నాకేంటి తక్కువ అనుకున్నా. అసలు నా అందముతో అసలు నేను మామూలుగా బయటికి వెళ్తే ఎవరైనా పిలిచి నాకు అన్ని ఇస్తారు అనుకున్నా. నేను అసలు మనం ఏమనుకున్నా, అసలు నేను నడిస్తే అసలు అమ్మో, అసలు నేను నిలబడితే అమ్మో, అసలు నేను వెళ్తే, అసలు నేను ఒక ప్లేస్లోకి ఎంటర్ అయితే, అసలు నా ఫిజికల్ అపిరెన్స్కి చూస్తే ఇంటర్వ్యూలు పిలిచి నాకు ఉద్యోగాలు ఇస్తారు అనుకున్నా. కానీ నా జీవితంలో దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క భవిష్యత్తు, నాకు ఇచ్చిన వాగ్దానము, నా మీద పలికిన ప్రవచనములు, ఇవన్నీ నా ఎదుట కనబడినప్పుడు, ఆయన దర్శనము నాకు కనబడినప్పుడు, ఆయన ప్రత్యక్షత నాకు కనబడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ దర్శనమునకు తగిన బలము నాకు లేదు, దానికి తగిన సొగసు నాకు లేదు, దానికి తగినవేవి నాకు లేవు. నా సొగసు వికారం అయిపోయింది, నా బలము తగ్గిపోయింది, నా బలము నాలో నిలవలేదు. దేవుడు నా కొరకు చేయాలనుకున్న దానికి నేను కలిగినది సరిపోవటం లేదు. That's what happens. దేవుడు ఎంత చేయాలనుకున్నాడు? నేనే చెప్పాను, ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతమో ఆయన తలంపులు మీ తలంపుల కంటే. నువ్వెంత ఆలోచించగలవు? 1,000 కోట్ల వరకు ఆలోచించగలవా? 100 కోట్ల వరకు ఆలోచించగలవా? దేవుడు అంటున్నాడు, దానికంటే ఆకాశం ఎంత ఉన్నతమో నీ తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఉన్నతమైనవి. నీ పిల్లల భవిష్యత్తు ఎంతవరకు ఆలోచించగలవు? నౌ లిసన్. నా ప్రార్థన ఏం చేస్తుందంటే, నెంబర్ 1 వినాలి. ప్రార్థన ఇట్ విల్ గివ్ యూ రెవల్యూషన్. నీకు ప్రత్యక్షతనిస్తుంది. అంటే నీ కన్నులు తెరవ చేస్తుంది. డియర్ బిలీవర్స్, నా చేతులు జోడించి మీ అందరికీ నా మనవి, అందరు నన్ను చూడండి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, లిసన్ టు మీ. మేక్ షూర్ దట్ యు గెట్ రెవల్యూషన్ ఆఫ్ వాట్ ద లార్డ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న దాని గురించిన ప్రత్యక్షతను పొందుకో. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం గురించిన ప్రత్యక్షతను పొందుకో. అది ఎలాగ? ప్రార్థన యాజ్ అ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్. స్కెడ్యూల్ ప్రేయర్. నీ ప్రార్థన కాలం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యూ విల్ బిగిన్ టు సీ సర్టెన్ థింగ్స్. నీ కనులు తెరవబడతాయి. యూ విల్ బిగిన్ టు సీ సర్టెన్ థింగ్స్. సడన్గా ఒక పెద్ద, అరే ఇప్పటికే నాకు చాలా ఉంది, ఇంకా కొత్త చూపిస్తున్నాడు ఏంటి దేవుడు. దానికి తగిన బలం నాకు లేదు, దానికి తగిన సామర్థ్యం నాకు లేదు, దానికి తగిన ఫైనాన్స్ నాకు లేవు, దానికి తగిన కనెక్షన్స్ నాకు లేవు. వండర్ఫుల్. అది నీకు లేకపోతే అని అర్థం, దేవుడు నీకు చూపిస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. సో నాలో నా బలము ఏమైపోయింది? నా బలము తగ్గిపోయింది. నాలో బలమేమీ లేకపోయింది. 8వ వచనం చూసారా? చూడండి, అందరూ చూడండి, నాతో పాటు చదవండి, లేకపోతే మీరే చదవండి. నాలో బలమేమియు లేకపోయిన తర్వాత నా సొగసు వికారమాయను. ఆ తర్వాత బలము నా యందు నిలవలేదు. అప్పుడేమైంది? నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. హల్లెలూయా, కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. ప్రార్థన నీ కనులే కాదు, నీ చెవులను కూడా తెరుస్తుంది.
ప్రార్థన దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి చూడటమే కాదు, ప్రార్థన ఏం చేస్తుందంటే నీ కొరకు సిద్ధపరిచిన వాక్కును వినున్నట్లు సహాయపడుతుంది. అండ్ దెర్ ఇస్ ఎ వర్డ్ దట్ కమ్స్. అందుకని మనుషులు రొట్టె వలన కాదు, దేవుని నోటు నుంచి ఆ మాట పట్టుకోవాలి. దేవుని నోటు నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు చెప్తున్నాను, యాజ్ యూర్ స్టడింగ్ ద వర్డ్ యూ హియర్ సంథింగ్, బట్ యాజ్ యూర్ ప్రేయింగ్ యూ హియర్ సంథింగ్ ఇన్ లైన్ వాట్ యూ హ్యావ్ స్టడీ. నువ్వు చదువుతున్న దానికి అనుకూలంగా మరొకటి దేవుడినితో మాట్లాడుతూ ఉంటాడు ఆ ప్రార్థనలో. అండ్ ప్రేయర్ విల్ గివ్ యూ ద ఎబిలిటీ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరమును వినే సామర్థ్యం. ఆ స్వరం ఏం చేసింది? నాకు చాలా బాగుందన్నమాట. నేను అతని మాటలు వింటని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. హల్లెలూయా. కమ్ ఆన్ ఎలౌడ్ హల్లెలూయా. కమ్ ఆన్ ఎలౌడ్ హల్లెలూయా. బలము లేకపోయిందన్నాడు, సొగసు వికారం అయిపోయిందన్నాడు. ఆ దర్శనము నాతో ఉన్న వాళ్ళు ఎవరు చూడలేక అందరూ వెళ్ళిపోయి దాక్కున్నారన్నాడు. ఒంటరిగా నేను ఒక్కడనే చూశానన్నాడు. అంటే నేను పారాఫ్రేజ్ చేస్తున్నా. దేవుడు అతనికి ఇచ్చిన దర్శనం, దేవుడికి అతనికి ఇచ్చిన ప్రత్యక్షత అతని బలము కంటే గొప్పది, అతని శక్తి కంటే గొప్పది, అతని సామర్థ్యం కంటే గొప్పది, అతని సొగస్సు కంటే గొప్పది, తన కలిగినవన్నిటికంటే గొప్పది. ఇంత గొప్పది నేను ఎట్లా చేస్తా? ఇంత గొప్పది నా వల్ల ఎట్లాగైంది? ఇంత గొప్పదానికి కావాల్సిన బలము లేదే, సామర్థ్యం లేదే, శక్తి లేదే అనుకొని బలము లేక పడిపోతే దేవుని మాట వచ్చి అతని లోనికి వచ్చినప్పుడు అతడు సాష్టాంగపడి గాఢ నిద్రపోయాడు. అంటే ఏం జరిగిందంటే ప్రార్థనలో ఆయన నీకు చూపించే నీ భవిష్యత్తును గురించిన ప్రత్యక్షత ఆయన చూపించటమే కాదు, నా లిసన్ టు మీ, దాని గురించిన మాటనివ్వటమే కాదు, దాని గురించిన విశ్రాంతిని కూడా నీకు అనుగ్రహిస్తాడు ఆయన. కమ్ ఆన్ ఎలౌడ్ హల్లెలూయా. And now listen to me, the vision that God gives you, the revelation that God gives you, I need some sound, the vision that God gives you, దేవుడు నీకు ఇచ్చిన దర్శనము, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతను ఆయన అరే ఇది ఎట్లాగా ఇంత పెద్దది ఎట్లాగా అని నీకు కలవరము కాదు, నీకు నెమ్మదినిస్తాడు ఆయన, నీకు విశ్రాంతినిస్తాడు. కమ్ ఆన్ హల్లెలూయా. నీ శక్తికి మించిన ప్రయాణం కనపడింది, నీ శక్తికి మించిన టాస్క్ కనపడింది, నీకు అసాధ్యమైనది ఎదురు కనపడింది, దాని గురించిన కలవరం ఉండదు, నీకు నెమ్మది ఉంటుంది. ప్రార్థనలో నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు స్ట్రెస్ ఫ్రీగా నువ్వు దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. కమ్ ఆన్ హల్లెలూయా. రైట్ నౌ ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇఫ్ సంబడీ ఈస్ బిలీవింగ్ టు బై ఎ హౌస్, ఎవరైనా సొంత గృహమును కొనడానికి నమ్ముతున్నట్లయితే యూ షల్ హ్యావ్ ఇట్ వితౌట్ ఎనీ స్ట్రెస్. ఏ స్ట్రెస్ లేకుండా యేసు నామములో పొందుకొనుదువు గాక. కమ్ ఆన్ హల్లెలూయా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంత కట్టాలి? ప్రతి నెల ఎంత కట్టాలి? డౌన్ పేమెంట్ ఎంత చేయాలి? ఎలాగా? ఎటువంటి స్ట్రెస్ నీవు లేకుండా దేవుడు నీకు అనుగ్రహించును గాక. God will help you to reach your destiny without any stress. అందుకే నేను ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అన్నాడా లేదా? నా లిసన్, బాగా వినాలి. దేవుడు మీకు వ్యాపారం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, పిల్లల నుంచి పిల్లలకు పెళ్లి చేసి, వాళ్ళకి పిల్లల నుంచి మీకు మనవాళ్ళు మనవరాళ్ళు ఇచ్చి, నీకు మంచి 2-3 ఇల్లులు ఉండి, ఆస్తులుండి, సంపద ఉండి, అన్నీ ఉండి, కార్లు ఉండి, అన్నీ ఉండి, నువ్వు ఇంకా స్ట్రెస్లో ఉన్నావంటే అది దీవెన కాదని గ్రహించాలి. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? అవును, నాకు స్ట్రెస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి నాకు, కానీ స్ట్రెస్ ఉంది. అందుకనే స్కెడ్యూల్ ప్రేయర్, ప్రార్థన కాలం కావాలి నీకు. కమ్ ఆన్ హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. గాఢ నిద్రపోయిన తర్వాత ఏమైంది? హల్లెలూయా. అప్పుడొకడు చేత్తో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులు నేల మోపి నన్ను నిలవబెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్ హల్లెలూయా. కమ్ ఆన్ ఎలౌడ్ హల్లెలూయా. ప్రార్థన విల్ హెల్ప్ యూ టు సీ గాడ్, హియర్ గాడ్ అండ్ దెన్ ఫీల్ గాడ్. ఇప్పుడు ఆయన నిన్ను ముట్టుకున్నాడు, అతను చేత్తో ముట్టాడు. You will have that warmth presence, an encounter from the heavenly one. Hallelujah. అతను తన చేత్తో ముట్టి నా మోకాళ్ళను నా అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టాడు. హల్లెలూయా. కమ్ ఆన్ హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. ఆయన నీకు బలమునిస్తాడు నిలబడటానికి. నేను ఇందాక అదే చెప్పాను, పై వచనములు నిలబడటానికి శక్తి లేదు, నాలో బలము లేకపోయినా అన్నాడు. ఈ ప్రార్థన ఏం చేసింది? ఇతను బలమునిచ్చింది. ఎదుట ఉన్న దర్శనమును చూడటానికి, ఆ దర్శనము నెరవేర్చడానికి, దర్శనంలో ముందుకెళ్ళటానికి God has strengthened him. Come on, aloud, hallelujah. The revelation that you receive, the vision that you receive, the revelation of the future, నీ భవిష్యత్తును గురించిన ప్రత్యక్షత, నీ మీద పలుకుబడిన ప్రవచనముల గురించిన ప్రత్యక్షత, వీటన్నిటిని నెరవేర్పు పొందటానికి ఆయన నీకు శక్తినిచ్చి నిలబెడతాడు నీ ప్రార్థనలో. అందుకనే ప్రార్థన చేయాలి.
అందుకని దేవుడు నాతో మాట్లాడుతుంది, 21 days ఆర్ నాట్ జస్ట్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, దే ఆర్ బ్రేక్ త్రూ నైట్స్ ఫర్ ద బిలీవర్స్. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు వచ్చిన బాగా గమనించండి, నేను ముగింపులోనికి వచ్చేస్తాను. నిలవబెట్టన్నాడు దానియేలు. వా దానియేలు, నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడు. మీకు విషయం తెలుసా ఎందుకు దేవుడు దానియేలు బహుప్రియుడు అన్నాడు తెలుసా? ఎందుకన్నాడు తెలుసా? 3వ వచనం వలన. ఏంటి 3వ వచనం? 3వ వచనం ఏం చేశాడు? మీ బైబిల్ చూడండి, మీ బైబిల్ చూడండి. అందుకని మీ బైబిల్ చూడాలి, ఏమన్నది? 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనం చేయలేకుంటేని మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటికి రాలేదు. నౌ లిజన్, చాలు వినాలి. అతను ఏం చేశాడు? 3వ వచనంలో తనకు ప్రియమైనవన్నీ కూడా ప్రార్థన కొరకు త్యాగం చేశాడు. నీకు ప్రియమైనవి దేవుని కొరకు వదిలిపెడితే నీవు దేవునికి ప్రియమైన వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, కమ్ ఆన్, ఎలౌడ్, హల్లెలూయా. తనకు ప్రియమైనది, నో ఐ నీడ్ టు ప్రే. ఈరోజు నాకు ప్రియమైనది ఏంటి? నేను బయటికి వెళ్తాను. ఈరోజు నాకు ప్రియమైనది ఏంటి? నేను పలానా షోకి వెళ్తాను. నాకు ప్రియమైనది ఏంటి? పలానా ఫ్రెండ్స్తో బయట. నాకు ప్రియమైనది, నీకు చెప్తాను, నీకు ప్రియమైనది చాలా ఉండొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ప్రేయర్ యూ నీడ్ టు సాక్రిఫైస్ సమ్ ప్రియమైన థింగ్స్. హల్లెలూయా. నీకు ప్రియమైన దానియేలు తనకు ప్రియమైనవి విడిచిపెట్టాడు, దేవునికి అతడు ప్రియమైన వాడుగా. మీరు ఆ మాట గమనించండి. దానియేలు నువ్వు బహుప్రియుడు గనుక. ఇంక 2 వచనాలు చెప్పి ముగించేస్తాను నేను. ఇంకా 2 more verses ఐ విల్ ఫినిష్. మీ బైబిల్ చూడండి. దానియేలు నువ్వు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడుతుంది. నీవు లేచి, మీ బైబిల్ చూడండి, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. 12వ వచనం. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి ఆ దేవుని ఎదుట నువ్వు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చేసిన మాటలు, నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. హల్లెలూయా, కమ్ ఆన్. నీ మాటలను బట్టే వచ్చా. నేను లాస్ట్ వీక్ ఈ ఫేవర్ అండ్ గ్లోరీ గురించి మాట్లాడితే చెప్పాను. ఏంజల్స్ రెస్పాండ్ టు యువర్ వర్డ్స్. దేవదూతలు చెప్తున్నారు, నీ మాటలను బట్టి వచ్చాను దానియేలు, నేను కమ్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్. అయితే 13వ వచనం కొరకు నేను ఇదంతా చదివేస్తాను. 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాడు. పారసీకుల రాజ్యాధిపతి, ఎ డిమానిక్ ప్రిన్సిపాలిటీ, దేవదూతను ఎదిరిస్తున్నాడు. దానియేలుకు చూపబడిన ప్రవచనము, దానియేలు మీద పలుకబడిన ఆ యొక్క దర్శనము నెరవేర్చబడకుండా, నేను అదే చెప్తున్నాను, సంథింగ్ ఈస్ హిండరింగ్. అందుకని చెప్ప ప్రేయర్ వేజెస్ వార్, ప్రార్థనే పోరాటము. హల్లెలూయా. సో మీరు అక్కడ చూడండి, పారసీకుల రాజ్యాధిపతి నన్ను ఎదిరించెను, ఇంకా పారసీకుల రాజుకుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. హల్లెలూయా. నువ్వు ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? దానియేలు ప్రార్థించడం ఆరంభించిన ఫస్ట్ డే జరిగింది. 24 days పట్టింది. ఆఫ్టర్ 21 days ఆఫ్ ప్రేయర్, అంటే ఈ ఇన్ని రోజులు దానియేలు యొక్క ప్రార్థన ఏమి చేసిందంటే, దేవదూత దానియేలు కొరకు పోరాడుతూ ఉంటే ఆ ప్రార్థన ఆటంకపరుస్తున్న పారసీకుల దేశ అధిపతిని ఓటమి పాలు చేయటానికి దానియేలు యొక్క ప్రార్థన పరలోక స్థలములలో యుద్ధమును చేస్తూ ఉంది. హల్లెలూయా. బికాస్ ఆఫ్ డానియల్స్ ప్రేయర్, దానియేలు ప్రార్థన బట్టి మిఖాయేలు ఇప్పుడు వెళ్ళి సహాయం చేస్తున్నాడు. సరే, మీ ప్రార్థనకి దేవదూతలు ఎట్లాగా పనిచేస్తున్నాయో, మీరు ప్రార్థన చేసే దేవదూతలు ఆజ్ఞలుగా తీసుకుంటే, కమాండ్స్గా తీసుకుంటాయి, మీ పక్షంగా పనిచేస్తారు దేవదూతలు. కమ్ ఆన్, హల్లెలూయా. యాజ్ లాంగ్ యాజ్ డానియేల్ వాస్ ప్రేయింగ్, దానియేలు ప్రార్థించుచున్నంతసేపు అతడు పోరాడుతున్నాడు, యుద్ధము చేస్తున్నాడు. నిన్ను గూర్చి పలుకుబడిన ప్రవచనముల నిమిత్తం ఈ మంచి పోరాటం పోరాడు విశ్వాసి. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. శత్రువు ఎలాగ ఎవరిని మృంగుదామా అని చూస్తూ ఉన్నాడు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, యాజ్ యూర్ ప్రేయింగ్, యూర్ వేజింగ్ వార్. నౌ లిసన్, నేను 4 విషయాలు చెప్పాను. నెంబర్ 1, యువర్ ప్రేయర్ ఈజ్ అ వార్. నీ ప్రార్థనే పోరాటము. అండ్ నెంబర్ 2, యువర్ ప్రేయర్ విల్ గివ్ యూ అండర్స్టాండింగ్. నీ ప్రార్థన నీకు ప్రత్యక్షతనిస్తుంది. It will open your eyes. And number 3, your prayer will open your ears to hear the word. నీ ప్రార్థన ఆయన స్వరమును, ఆ నవ్వోడ్ అంటే ఆ టైంలో, ఆ పరిస్థితిలో
నీకు కావాల్సిన మాటను వినటానికి నువ్వు చెవులను తెరుస్తుంది. అండ్ ఫైనల్లీ యువర్ ప్రేయర్ విల్ హెల్ప్ యూ టు వాక్ విత్ గాడ్. ఆయన తన చేత్తో నిన్ను ముట్టి పైకి లేవనెత్తే ఆ అనుభవంలోనికి ప్రార్థన తీసుకొని వెళ్తుంది.